ఉండే. గతంలో చూసినాం మంత్రులు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వెళ్ళే మమ్మల్ని భయపెట్టించి తుపాకి పెట్టి భయపెట్టించి మా పైసలు వాళ్ళు వేసుకపోతున్నారు అని మాటనే చూసినాం. ఆ తర్వాత ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఆరోపణలు చేసేది చూసినాం, మా ఫైల్ వాళ్ళు ఎత్తుకపోయినరు అని చెప్పి. ఇప్పుడు భూహారతితోని మొత్తం ఒకరి భూములు ఒకరు గుంజుకునే దగ్గరికి వచ్చిండ్రు వాళ్ళ దాంట్లో వాళ్ళు. ఇంతకాలం ప్రజలు నెత్తిన చేయబెట్టినారు, ఇప్పుడు వాళ్ళ నెత్తిన చేయబెట్టుకుంటున్నారు. అసలు ఊకే వీళ్ళని అడిగేది ఏంది, మనం అధికారం కొరకే పెడదాం పట్టు అని చెప్పి మొదలైంది ఇప్పుడు దాంట్లో పంచాయతీ. అది ఏ ఒక్క మంత్రిదో ఒక ఎమ్మెల్యేదో కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ నైజము ప్రజల్ని దోచుకోవడానికి పోటీపడే దాంట్లో భాగంగానే జరుగుతుంది ఈ సంక్షోభం అంతా. 100% బయట ప్రజలందరూ అనుకుంటుంది, మీ అందరూ అనుకుంటుంది కూడా బయట పెట్టింది. మీ అందరూ కూర్చున్నప్పుడు మాట్లాడుకోవట్లేరు, మీరు మీ కెమెరామెన్లతో సహా ఎవడోడు ఎంత దోసుకుంటుండు, ఎంత పర్సెంటేజ్లు, ఏ మంత్రి గాడు ఎక్కడ పోయి గుంజుకుండు, ఎవరి భూమి ఎంత గుంజుకుండు మీరు కూడా మాట్లాడుకుంటారు కదా. అదే విషయాన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా బయట పెడుతున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ నాయకులు, ఇతర నాయకులు బయట పెడుతున్నారు. ఇప్పుడు చిన్నారెడ్డికి అంత సీనియర్ నాయకుడు ఓపెన్గా చెప్పిండు వెనుకోట్లు ఇచ్చుకొని కొచ్చుకుండు అని. వాస్తవానికి ఆ అమ్మాయి ఇంటర్నల్ విషయాలు బయట పెట్టింది. మొన్న మా వెంకరెడ్డి బయట పెట్టిండు, ప్రభుత్వం అనుకున్న విషయం ఏంది, ప్రాజెక్టులు నిండినా నీళ్ళు యొద్దు రైతులకని మా వెంకరెడ్డి బయట పెట్టిండు. ఓసారి అనంతరెడ్డి బయట పెట్టిండు, ఓసారి వై శ్రీనివాసరెడ్డి అండ్ వైఎస్ఆర్ అంటే ఆయన మహబూబ్నగర్ ఎమ్మెల్యే బయట పెట్టిండు. ఓసారి అక్కడ ఒక ఆయన ఎలాంటి ఎమ్మెల్యే మదన్ అంటే ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, చేతగాని ప్రభుత్వం కాబట్టి ప్రపంచ బ్యాంకు ఒక 100 కోట్ల రుణం ఇయ్యని ఆయన రాసిండు. చాలా వస్తున్నాయి. ఓదికు మందుల సామ్యాలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పంచాయతీ చూస్తున్నాం, అలన్న పంచాయతీ చూస్తున్నాం. ఏంది ఇదంతా? అధికారం కొరకు డబ్బులు పంచుకోవడానికి ప్రజల్ని దోషి దొంగలు కొట్లాడుకున్నట్టు, ఎంగిలి విస్తర కాడ కుక్కలు కొట్లాడుకున్నట్టు. ఒక్క మాటలు చెప్పాలంటే కాంగ్రెస్ కొట్లాట విస్తరాకుల కాడ కుక్కలు కొట్లాడుకున్నట్టుగా ఉంది. కాంగ్రెస్కి అధికారం ఇస్తే ఇదే జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది మరొకసారి నిరూపితమవుతుంది. ఇంకా మేము ట్రంప్ కలిసో, మేము నెతన్యాహు కలిసో, లేదా ఇంకొక ఆయన పేరేంది రష్యాతో యుద్ధం చేసేట ఆయన అవతలైనా జర్నలిస్ట్కి ఆయన కలిసో మేము చేస్తున్నాంలే. ఇంకా నయం ఏంటి ఒకటి పుట్టిస్తానికి చేతగాక మాట్లాడే మాటలు ఇవన్నీ. కానీ ఒకటి మాత్రం వాస్తవం, స్పష్టంగా తెలంగాణ రైతాంగానికి తెలిసి ప్రభుత్వం ద్రోహం చేస్తుంది, ఒక కుట్రపూరితమైన నేరం చేస్తుంది. ఇది తెలంగాణ రైతాంగం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. నాగార్జున సాగర్ కింది రైతాంగమైన, మహబూబ్నగర్ రైతాంగమైన, అది వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతాంగమైన పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధపడితే తప్ప ఈ ప్రభుత్వం తోలుదొడ్డు ప్రభుత్వం అయింది. దీన్ని మెడలు వంచాలంటే ప్రజలు తిరుగుబాటు చేయాలి తప్పకుండా. బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజలకు నాయకత్వం వహించి ప్రజలను చైతన్యం చేసి ముందుకు తీసుకుపోతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. స్పష్టంగా తేలిపోయింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు